ఫ్రెష్‌గా తీయగా ఉన్న పెరుగు ఇలా తీసుకొని ఎక్కడా గడ్డలు లేకుండా ఇలా గెలకొట్టుకొని కొంచెం నీళ్లు కూడా పోసి మరొకసారి గెలకొట్టుకొని కార బూందీని ఇలా చప్పటి బూందీ దీనిలో ఉప్పు కారం ఏం లేదండి. గోరువెచ్చని నీళ్ళల్లో ఒక 3, 4 నిమిషాలు ఉంచేసి నీళ్ళను వడకట్టేసుకుని ఇలా కొంచెం అదిం పెడితే సరిపోద్ది. మెత్తగా పిసకకుండా ఉంచాలి. 2 చెంచాలు జీలకర్ర, కొంచెం సోంపు. మీ రుచి అంతా రాయితా రుచి అంతా ఈ పొడి వల్లనే ఉంటుంది కాబట్టి బాగా చక్కగా సిమ్లో వేయించుకుని ఇలా క్రష్ చేసుకోండి. కచ్చా పచ్చాగా క్రష్ చేసుకోండి. కావలసినంత ఉప్పు, అలాగే కారం, ఈ సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, కొంచెం షుగర్ కంపల్సరీ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మిరియాల పొడి, ఈ జీలకర్ర సోంపు పొడి అంతా వేసుకోవాలండి. ఇది ఎక్కువైనా మంచి టేస్టీగా ఉంటుంది. ఈ బూందీ అంతా నేను చప్పటి బూందీ వేస్తున్నాను. మీరు కారం ఉన్న బూందీ తెచ్చుకుంటే ఆ నీళ్ళలో కడిగేయడం వల్ల తగ్గిపోతుంది. ఉప్పు కారాలు తగ్గించుకోండి. అప్పుడు నేను మధ్యలో వీడియో క్లిప్ మిస్ అయ్యిందండి. బ్లాక్ సాల్ట్ కొంచెం వేస్తే మంచి టేస్టీగా ఉంటుంది అనమాట. వేసాము మేము.